ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఈరోజు మనం ఆత్మావలోకనంలో డబ్బు జబ్బు అయితే, అంటే ప్రతి మనిషికి ఎంత డబ్బు అవసరం ఉందో మనందరికీ తెలుసు. అది లేని రోజు ఒక్కరోజు కూడా గడవదు అని కూడా తెలుసు. కానీ డబ్బు మన అవసరాలకు వాడుకోవడానికి, మనకు ఇంకొంచెం లగ్జరీగా ఉండడానికి మనం సంపాదించుకోవడం అనేది కంపల్సరీ, తప్పదు. ఎందుకంటే సొసైటీ మారుతున్న కొద్దీ అవసరాలు మారుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. ఇవన్నిటి మూలంగా మనకు డబ్బు అనేది నెసెసిటీగా ఉంది. కరెక్టే, కాదనట్లేదు. కంపల్సరీగా సంపాదించుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఎవరి వర్క్లో వాడు కష్టపడి పైకి రావాలి, సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, అవసరాలు తీర్చుకోవాలి. అది సత్యం. కానీ డబ్బు మన అవసరానికి సంపాదించుకుంటూ మన పనులు ఎలా చక్కబెట్టుకుంటామో, కానీ డబ్బుకే మనం లోబడిపోయి, డబ్బు వస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా అయినా డబ్బే కావాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, డబ్బు అవసరం కన్నా మించిన ప్రమాదమే. కానీ అది వచ్చినప్పుడు దాని వాల్యూ కూడా తెలియదు మనకు. ఏంటంటే కష్టపడి సంపాదించినప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి అనే ధ్యాస మనలో ఉంటుంది. ఇప్పుడు మనమే చూడండి, ఒకప్పుడు చాలా తక్కువగా ఇన్కమ్, చాలా తక్కువలోనే ఉండినాం. ఒకప్పుడు ప్రతి ఒక్కరు, అంటే నేను అంటే మనలో చాలామందిమి మనము తక్కువ ఇన్కమ్తోనే వచ్చాం. కానీ ఆ ఇన్కమ్ పెరిగాక ఒక్కొక్క ఆ ఇదిని, నెసెసిటీని పెంచుకుంటూ అవసరానుగుణంగా మారుతూ కాలక్రమేణాల్లో ఎదుగుతూ వస్తున్నాం. పెరిగాం, ఓకే, నిజమే, అది సంతోషకరమే. కానీ ఇల్లు పెద్దదైంది, పెద్ద ఇల్లులు సంపాదించుకున్నాం, కష్టపడ్డాం, బాగుంది, నిజమే. అప్పుడు ఉన్నది ఇప్పుడు కోల్పోయాం. ఇప్పుడు ఉన్నది ఇంకా ఇది వస్తే మనం ఇంకా హాయిగా ఉంటాము అనుకొని ఉండేవాళ్ళం. ఇప్పుడు బర్డెన్ పెరిగి, అంటే మాట్లాడుకునే టైములు కూడా లేని స్థితులకు వస్తున్నాం. ఎందుకంటే ఇది పెరిగింది, దీని బాధ్యతలు పెరిగాయి, దీని అవసరాలు పెరిగాయి. బయట వాటి మీదే ఎక్కువ టైం డివోట్ చేసే పరిస్థితులు వచ్చాయి. మరి అది పెరిగితే మనం హాయిగా ఉంటాము, బాగుంటాము అనుకున్నాం. అంటే మార్పు మనలో, మన పనిని మనం సక్రమంగా చేసుకుంటూ సంపాదించుకోగలగాలి. కానీ అదే జీవితంగా ఎప్పుడైతే మారుతుందో మన పరిస్థితులు కూడా మారిపోతాయి. తర్వాత మళ్ళీ వెనక్కు పోలేం కదా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని అనుగుణంగానే మనం నడుచుకోవాలి, తప్పదు. ఇప్పుడు డబ్బు ఉంది, సంపాదించాం, ఎక్కువైంది, బాగున్నాం. కానీ నిద్రపోవాలి అంటే డబ్బు దండిగా ఉంటే నిద్ర పడుతుందా? అదే ఉంది, డబ్బు నిద్ర పడుతుందా? లేదు. నిద్ర సుఖమెరగదు అనేవాళ్ళు ఇంతకుముందు. అంటే మంచి నిద్ర హాయిగా ఉంది అంటే ఎక్కడైనా సరే పడుకొని నిద్రపోతుంటాం. అంటే రిలాక్స్ అయిపోతాం, బాడీకి రెస్ట్ ఇస్తున్నాం, మనసుకు రెస్ట్ ఇస్తున్నాం. మనసు కొత్త ఆలోచనల వైపు, కొత్త పద్ధతుల వైపు, కొత్త గమనం వైపు ఆలోచించుకునే ప్రశాంతమైనటువంటి మనసు కలుగుతుంది. నిద్ర లేకుండా సంపాదిస్తాం. డబ్బు ఉంది, డబ్బు కట్టలు ఉంటే డబ్బు కట్టలు పెట్టుకున్నంత మాత్రానే నిద్ర మంచిగా వస్తుందా? రాదు. ఆరోగ్యం దెబ్బతినింది. డబ్బు కట్టలు పెట్టగలం, కానీ పోయిన ఆరోగ్యాన్ని తెచ్చుకోగలము. ఈ డబ్బు ఎంపర్లాటలో పడుతూ 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 మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాం. ఎందుకంటే టైం లేదు, వాటి మీద ధ్యాస పెరిగిపోయింది. మన గురించి ఆలోచించుకోము. మనం ఎప్పుడో తింటాం, ఏదో తింటాం, ఎలానో ఉంటాం, అయిపోయింది, పోయింది ఆరోగ్యం. డబ్బు కట్టలు తీసుకుపోయి పెట్టాం, ఆరోగ్యాన్ని తెచ్చుకోగలుగుతున్నామా? లేదుగా. మరి డబ్బు అవసరాలు తీర్చడానికి పనికి రావాలి, కానీ మితిమీరిన ఇది మన నిత్యంగా మనం కోరుకున్న వాటిని తీర్చగలదా? వస్తువులు తెచ్చుకోగలం, ఇంకేమైనా బంగళాలు తెచ్చుకోగలం, ఇంకేమైనా మనశ్శాంతి తెచ్చుకోగలమా? పీస్ ఆఫ్ మైండ్ ఉండగలుగుతోందా? అరే ఇది చేస్తున్నాం,
ఇది నిలబెట్టుకోవడానికి ఇంకో పని చేయాలి, అది నిలబెట్టుకోవడానికి ఇంకో పని చేయాలి. ఇలా ఎంపర్లాటగా పోతున్నామే కానీ అది మనల్ని శాసించేటట్టు చేసుకున్నాం. కానీ మనం దాని అవసరాన్ని అంటే దైవ స్వరూపంగా దాన్ని భావించాలి కానీ దాన్ని మనకు పట్టించుకున్న దయ్యంగా మార్చుకోకూడదు. అప్పుడేమవుతుంది, అది మనల్ని పీడిస్తుంది దయ్యం అనేది. కానీ భగవత్స్వరూపంగా చూసినప్పుడు, దైవస్వరూపంగా చూసినప్పుడు దాన్ని మనం సన్మార్గంలో వాడుకుంటాం, సన్మార్గంగా ఎదుగుతాం, సన్మార్గంగా హాయిగా పీస్గా బతుకుతాం. అవసరమైన వాటిని కోల్పోతూ కొత్త వాటిని సృష్టించుకునేది మనకు అంత శ్రేయస్కరంగా ఉండదు. అందుకని డబ్బు అన్నిటికీ పరిష్కారం కాదు. డబ్బు అవసరాలు తీర్చడానికి మనకు అవసరం అవుతుంది. మనం ఇష్టపడే వాళ్ళని కొన్నిసార్లు మనం ఈ డబ్బు అనేది ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఈ డబ్బు కోసం ఒక మనిషిని మభ్య పెట్టగలుగుతాం, ఒక మనిషి చేత మభ్య పెట్టబడతాం. అది ఏదైనా ఆడించగలదు. ఆ ఆటలో పావులం అవ్వకూడదు కదా. పావులుగా మారినప్పుడు మనకంటూ ఉన్న అసలుది లేని రోజు ఒక రకంగా బాధపడ్డాం, ఓన్లీ ఆర్థికంగానే బాధపడ్డాం, ఆర్థికంగానే మాట అనుకొని ఉండొచ్చు ఫ్యామిలీస్లో. కానీ ఇది ఎప్పుడైతే పెరిగిందో అది ఇంకో రకమైన పరిణామాలు చెందినప్పుడు దానివల్ల మొత్తం కుటుంబమే పాడవుతోంది, బాధపడుతోంది. ఆ డబ్బును అతి జాగ్రత్తగా మనము దాన్ని కష్టపడి తెచ్చుకున్నప్పుడు దాని వాల్యూ మనకు చాలా అద్భుతంగా మనం చూడగలుగుతాం. ఒక పని చేసాం, అది సక్సెస్ పొందామంటే ఎంత సంతృప్తిని అది అంగట్లో దొరుకుతుందా? దొరకదు కదా. డబ్బు కూడా అంతే, అంగళ్ళలో దొరకదు. అంగళ్ళలో పెట్టి కొనుక్కోగలుగుతాం కానీ అంగట్లో దొరికే వస్తువు కాదు, కష్టపడి సంపాదించుకుంటూనే. మరి ఆ కష్టపడదాన్ని వృధాగా పక్కదారిగా ఎందుకు యూజ్ చేసుకోవాలి? డబ్బుతో అన్నీ మనం వసతులు పొందుతాము అనుకోవడము తప్పు. మరి ఉన్నవాడు ఎందుకు సుఖంగా లేడు? మరీ ఎక్కువగా ఉంది. నిజంగా గుండె మీద చేసుకుంటే వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా క్వశ్చన్ మార్కే. అందుకే శంకరాచార్యులు గారు, ఆ స్వామి, ఆయన చెప్పాట, ఎప్పుడైతే నువ్వు ఏ ఇంట్లో బాధ లేదు అంటావో ఆ ఇంటి నుంచి ఆవగింజ తీసుకొనిరా, అప్పుడు నీకు ఈ బతుకుతాడు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఇంటింటికి పోయి అన్నీ అడిగిందంట. ఏ ఇంటికి పోయినా అమ్మ మాకు బాధ ఏదో ఒకటి ఉంది, ఏదో ఒక సమస్య ఉంది, ఏదో ఒక బాధ ఉంది, అందుకని నేను వేయలేను, నీకు ఇవ్వలేను అన్నారట. అట్లా ఇంటింటికి పోయి ఎక్కడా ఆ బాధ లేని ఇల్లు లేదు అని తెలుసుకొని వచ్చాక స్వామి ఆమె అనిందట, బాధ లేని ఇల్లు ఉండదు అని చెప్పడానికి నాకు ఈ పరిస్థితి క్రియేట్ చేశారా, తెలుసుకోవడానికి ఇది ఇచ్చారా నాకు అని ఆమె అడిగిందంట. బాధ లేని ఇల్లు అనేది జనరల్గా ఉండదు. ఏదో ఒక డబ్బున్నా బాధ ఉంటుంది, డబ్బు లేకపోయినా బాధ ఉంటుంది. కానీ ఆ డబ్బు కోసమే మనం కొన్ని పొరపాట్లు చేసుకొని డబ్బు సంపాదించుకున్నాక మనం కోరుకున్నది కోల్పోతే అది ఇంకా బాధాకరంగా అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా దాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు డబ్బుని. అందుకని ఆ లక్ష్మి ఉండాలంటే మంచి మార్గం ఉండాలి. ఆ లక్ష్మి స్థిరంగా హాయిగా ఉన్న చోట ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, లేదంటే చంచలంగా మారుతుంటుంది ఆమె. ఎందుకంటే ఇక్కడ బాగలేని చోట ఉండదు, వెళ్ళిపోతుంటుంది ఆమె. అది లక్ష్మి అంటే ఎవరు? మంచితనము, అదే లక్ష్మి. మనం ముగ్గేస్తాం వాకిటి ముందు, ఇది చేస్తే లక్ష్మి మనకింటికి వస్తుంది. తృప్తి కలిగిన వాతావరణం, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత ఉంటే ఇంత ఉన్నా దాంట్లో సంతృప్తిగా నిద్రపోయి సంతృప్తిగా ఉండి సంతృప్తిగా ఉండాలి. కానీ సమాజంలో ఇప్పుడు అది కొరవడింది. ఎంపరలాటలో పడుతూ అస్సలు ఏది మనకు తృప్తినిస్తుందో అది కోల్పోతున్నారు. దాన్ని మనం ఆత్మావలోకనంలో గుర్తు చేసుకోవాలి పదే పదే.
డబ్బు అవసరం అంత ఉంటుంది. కానీ దానికోసం మనము ఏదైనా పోగొట్టుకొని అది సంపాదించుకుంటే మనం ఏది కోరుకున్నామో అది కోల్పోతాము. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా తృప్తిగా సంపాదించుకోవాలి, మనం ప్రాక్టికల్గా అనుభవించాలి. అది మనకు సంతృప్తినివ్వాలి. ఎదుటివాడికి దాన్ని చూసి వాళ్ళు కూడా హ్యాపీనెస్ పొందగలిగి ఉండాలి. అది లేనప్పుడు అన్నీ ఉంటాయి, వస్తువులు ఉంటాయి, మనుషులు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ డబ్బు కోసమే కొంతమంది నీకు చేరువవుతారు. డబ్బు కోసమే నిన్ను వెన్నుపోటు పొడుస్తారు. ఆ డబ్బు కోసమే నిన్ను నమ్మించి ముంచుతారు. డబ్బు కోసమే నిన్ను కొన్నిటికి లొంగదీసుకుంటారు. ఆ డబ్బు కోసమే నిన్ను వాడుకుంటారు. ఇన్ని దానివల్ల వెనక ఉన్నాయి. అందుకని ఆ డబ్బు నిన్ను ఆడిచ్చేట్టు చేసుకోవద్దు. నీ అవసరానికి వాడుకునేట్టుగా కష్టపడి సంపాదించుకోవడంలో ఉన్న సంతృప్తి దేంట్లో ఉండదు. మొత్తం మనం సొసైటీలో చూస్తుంటే ఇది ఇలా తిప్పుతూ ఉంటే ఏదైనా జరుగుతుంది, ఏది పోయినా పర్వాలేదు, మనకు అది ఉంటే చాలు అనుకుంటున్నాం. కానీ ఆ దాంట్లోనే నువ్వు కొన్ని తెచ్చుకుంటున్నావు, కొన్ని కోల్పోతున్నావు అనేది గుర్తించుకోగలగాలి. అందుకని నీకు ఏది అవసరం, ఇలా ఉండడం అవసరమా, ఇలా ఉండడం అవసరమా, మనమే నిర్ణయించుకోవాలి. అది నిర్ణయించుకొని ఎప్పుడైనా ఒక కష్టపడి పని చేస్తూ ఎదుగుతూ దాంట్లో మెలకువలు తెలుసుకొని కష్టపడి చేసేవాడు ఎప్పుడు ఎదుగుతాడు. కానీ అత్యధికంగా ఎదగకపోవచ్చు, కానీ ఎదగడం మాత్రం తథ్యం. అందుకని ఎదగడం ముఖ్యమా, అత్యధికంగా ఎదిగి కొన్ని కోల్పోవడం ముఖ్యమా అనేది గుర్తు చేసుకుంటూ మనం ఆ ప్రయాణాన్ని సాగించాలి అని నేను అనుకుంటున్నాను. అది కొంతమందికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఆ భావన. ఎందుకంటే అది కొన్ని అనర్థాలకు కూడా కారణమవుతుంది, ఆరోగ్యపరంగా కూడా కారణమవుతుంది. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం, ఎన్ని చూసినా వాటిల్లో ఏదో ఒక అంటే కరెక్ట్గా పోయేవాడి సంఖ్య తగ్గి పక్కకు పోయేవాడి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే ఈ అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి ఎలాగో అలాగా దాన్ని తెచ్చుకోవాలి. అదే ఇంకొకరికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. మనకున్న వీక్నెస్ని ఇంకొకరు ఎన్కాష్ చేస్తున్నారు. దేన్ని ఎరగా పెట్టి? ఈ డబ్బు అనే దాన్ని ఎరగా పెట్టి. అందుకని దాన్ని గుర్తిద్దాం, ఆలోచిద్దాం, మంచి వైపు ప్రయాణిద్దాం. ఆ డబ్బును దైవంగా భావిద్దాం, దాన్ని జాగ్రత్తగా తృప్తికరంగా వాడుకుందాం, కుటుంబాల్లో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ. Like, subscribe.